ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పరివర్తన యోగాలు ఆస్ట్రాలజీలో. అసలు పరివర్తన యోగాలు అంటే ఏంటి, అసలు ఎలా ఉంటాయో దాని రిజల్ట్స్ ఏంటో చూద్దాం. పరివర్తన యోగం, అసలు యోగం అంటే ఏంటంటే రెండు గ్రహాల కలయిక కావచ్చు, ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని చూడడం కావచ్చు, ఒక గ్రహం ఇంకో గ్రహ స్థానంలో ఇంకో గ్రహం ఇంకో స్థానంలో ఉండడం కావచ్చు. రకరకాల సిచ్యువేషన్స్లో ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, యోగం అనేది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. మనం ఏమనుకుంటాం, యోగం పట్టింది అనగానే ఇక ఎక్సలెంట్గా ఉంటుంది అని అనుకుంటాం. కానీ యోగం అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఆస్ట్రాలజీలో మనం పరివర్తన యోగం గురించి మాట్లాడుకుంటున్నాం. పరివర్తన యోగం అంటే ఏంటంటే ఒక ప్లానెట్ ఒక రాశిలో సహజంగా ఉంటుంది. అంటే మీరు మీ ఇంట్లో ఉంటారు, నేను మా ఇంట్లో ఉంటాను ఎగ్జాంపుల్కి. అలా కాకుండా నేను మీ ఇంట్లో ఉండి మీరు మా ఇంట్లో కనుక ఉన్నట్లయితే, అంటే రివర్స్లో, దీన్ని ఎక్స్చేంజ్ అంటారు. వాళ్ళు ఇక్కడ వీళ్ళు అక్కడ, దీన్ని పరివర్తన యోగం అంటారనమాట. సో ఒక గ్రహం వేరే రాశిలో, ఆ గ్రహం వీళ్ళ రాశిలో, అలా ఏదో రకంగా పరివర్తన జరుగుతూ ఉంటుంది, ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. దీన్ని పరివర్తన యోగం అంటారు. అసలు పరివర్తన యోగం ఏంటిది, ఎలా ఉంటుంది? పరివర్తన యోగం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, బోత్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ ఇస్తుంది. మామూలుగా క్లాసికల్ బుక్స్ ప్రకారం 3 రకాల పరివర్తన యోగాలు ఉన్నారు. ఫస్ట్ మనం టాపిక్ అంటే ఒరిజినల్ టాపిక్ ఏదుందో మాట్లాడుకుని మన ఇంటర్ప్రిటేషను, మన కామెంటరీ మాట్లాడుకుంటే క్లారిటీగా అర్థమవుతుంది. 3 రకాల పరివర్తన యోగాలు ఉన్నాయన్నమాట. ఆ పరివర్తన యోగాలు ఏంటియో ఇప్పుడు రాస్తాను. ఓకే, 3 రకాల పరివర్తన యోగాలు ఉన్నాయి. ఒకటి మహాపరివర్తన యోగం, రెండోది ధనీయ పరివర్తన యోగం, మూడోది కాల పరివర్తన యోగం. ఇలా 3 రకాల పరివర్తన యోగాలు ఉన్నాయి. సో 3 సిచ్యువేషన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా ఇష్టం వచ్చినట్టు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ బుక్స్లో రాసిందేం కాదు, జనరల్గా, ఎందుకంటే కొంచెం ఈజీగా అర్థం కావాలని అంతే. మహాపరివర్తన యోగం ఉదాహరణకి ఎలా తీసుకోవాలంటే, మన సింపుల్ లాంగ్వేజ్లో తీసుకోవాలంటే, మీ ఫ్రెండ్ ఒక అతను యూఎస్లో ఉన్నాడు. ఓకే, మీకు ఐఫోన్ అంటే ఇష్టం, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. ఓకే, అలానే ఆ అబ్బాయికి ఏం కావాలి, ఏ ప్రియా పచ్చడిలో ఏయో కావాలి. సో ఇక్కడి నుంచి మీరు అక్కడికి పంపించాలి. మీరేం చేస్తారు, సింపుల్గా మీ అడ్రస్ చెప్తే ఆ అబ్బాయి ఐఫోన్ ఇండియాకి పంపించడమో లేదా వచ్చినప్పుడు తీసుకురావడమో చేస్తాడు. ఆ అబ్బాయి అడ్రస్ చెప్తే మీరు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పికిల్సో లేదా బయట షాప్కి వెళ్ళి పికిల్స్ కలెక్ట్ చేసుకునో పంపిస్తారు. సో ఒకళ్ళు మ్యూచువల్ హెల్ప్ చేసుకుంటున్నారు. దీన్ని మహాపరివర్తన యోగం. అలానే జ్యోతిషరీత్యా లగ్న పంచమ భాగ్యాధిపతులు మిత్రులని తెలుసు కదా. సో వీళ్ళు గనక లగ్నాధిపతి పంచమంలో ఉంటూ పంచమాధిపతి లగ్నంలో గనక పరివర్తనం జరిగితే ఎక్సలెంట్ అనమాట. అంటే లగ్న పంచమాధిపతులు, పంచమ స్థానం ఆలోచన, లగ్నాధిపతి ఏంటిది ఎఫర్ట్స్. సో మనం మన కంప్లీట్ ఎనర్జీని ఆలోచనతో యూటిలైజ్ చేసుకుంటే కంప్లీట్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మనం ప్రతిదీ కూడా ఆలోచన ప్రకారం చేసుకుంటూ ఉంటే ప్రతిదీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇది మహాపరివర్తన యోగం, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు మహాపరివర్తన యోగానికి. మనకి స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ లోకల్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్కి సపోర్ట్ చేసింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి సపోర్ట్ చేస్తుంది. ఇలా కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక కేస్. అండ్ రెండోది ఇంకో పరివర్తన యోగం ఉంది, ధనీయ పరివర్తన యోగం అని ఉంది. ఈ ధనీయ పరివర్తన యోగం ఎలా ఉంటుంది అంటే, మామూలుగా దుస్థానాలు అని ఉంటాయి ఆస్ట్రాలజీలో, హారోస్కోప్లో 6, 8, 12 స్థానాలని మనం దుస్థానాలు అని అంటాం. ఇవేంటిది, 6వ స్థానం రోగస్థానం, 8వ స్థానం ఆయుస్థానం, 12వ స్థానం ఈ యొక్క ఎక్స్పెండిచరు లేకపోతే నెగిటివ్ రిలేటెడ్ అన్నీ కూడా ఈ యొక్క దుస్థానాలుగా చెప్తాం. ఈ దుస్థానాల్లో కనుక పరివర్తన యోగం జరిగినట్లయితే, ఈ దుస్థానాలతో ముఖ్యంగా పరివర్తన యోగం జరిగితే, అంటే ఎటువంటి హౌజెస్తో ముఖ్యంగా, అంటే లగ్నాధిపతి నుంచి ఈ 6, 8, 12 కాకుండా మిగిలిన ఏ స్థానాలతో అయినా కూడా పరివర్తన యోగం జరిగితే, అంటే ఉదాహరణకి లగ్నాధిపతి అష్టమంలో ఉండడం, అష్టమాధిపతి లగ్నంలో ఉండడం, ఇది ఒక రకమైన పరివర్తన యోగం. తర్వాత లగ్నాధిపతి 12వ ఇంట్లో ఉండడం, 12వ స్థానాధిపతి అయిన వ్యయాధిపతి లగ్నంలో ఉండడం, అంటే లగ్న వ్యయాధిపతుల పరివర్తన యోగం. అంటే ప్రతిసారి ఎక్స్పెండిచరే ఉంటుందన్నమాట వాళ్ళ లైఫ్లో. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవి 8th హౌస్ బంధనం, తర్వాత కష్టము, మనం ఇరుక్కుపోవడం, ఇలాంటివన్నీ కూడా సిగ్నిఫై చేస్తుందన్నమాట. నెగిటివ్గా, పాజిటివ్గా అదర్ రిజల్ట్స్ ఉంటాయి, నెగిటివ్గానే మాట్లాడుకుంటున్నాం. ఇది ఎలా చెప్పాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక గేమ్ జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక సినిమాలో తీసుకోండి, హీరో ఏమనుకుంటాడు, రౌడీ మీద అటాక్ చేద్దామని ఇమ్మీడియట్గా రౌడీ ఇంటి దగ్గరికి వెళ్తాడు. రౌడీ
దాన్ని ముందే అబ్జర్వ్ చేసి మన ఇంటి దగ్గరికి ఎవరన్నా పంపించి అటాక్ చేయడానికి పంపించాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు మొత్తం స్ట్రక్ అయిపోతారు ఒకటి. రెండోది, మనం అక్కడ ఇండివిజువల్గా డైరెక్ట్గా వెళ్ళిపోయాం కాబట్టి మనం కూడా అక్కడ స్ట్రక్ అయిపోతాం. సో మనకి స్కోప్ అనేది ఉండదు. సో ఇదే పరివర్తన యోగాన్ని ఈ యొక్క ధనీయ పరివర్తన యోగం అంటారు. సో ఒక వ్యక్తి అప్పుల్లో ఇరుక్కుపోవడం కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రక్ అయిపోవడం కావచ్చు, అన్నీ తెలుసు అన్నీ వచ్చు, ఏమీ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా. ఇంకో వ్యక్తి ఎక్స్పెండిచర్ కావచ్చు, రుణ బాధలు కావచ్చు, ఇంకేముంటుంది ఆయుర్దాయం, ఆరోగ్య విషయాల్లో భయపడడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ పరివర్తన యోగం రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే కాల పరివర్తన యోగం. ఇది దీనంత టఫ్ రిజల్ట్స్ ఏమీ కాదు. ఫస్ట్ కేసులో ఏంటిది, ఒకళ్ళు మ్యూచువల్గా హెల్ప్ చేసుకున్నారు. రెండో కేసులో ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనో ఆల్ ఆఫ్ సడన్గానో మనం తీసుకున్న డెసిషన్స్ వల్ల ఈ యొక్క ధనీయ పరివర్తన యోగంలో మనకి పాజిబిలిటీ లేకుండా పోయింది. ఈ మూడో పరివర్తన యోగం ఎలా అంటిదంటే, ఇక అవన్నీ వద్దు, మన సెల్ఫ్ ఎఫర్ట్స్ మనం చేసుకుందాం, మన ఎఫర్ట్స్ని మనం నమ్ముకుందాం అనే విధంగా ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. దీనిలో ఎలా ఉంటుందంటే థర్డ్ హౌస్ని తీసుకుంటారు. అంటే 6, 8, 12 స్థానాలంత పాపస్థానం కాకపోయినా కొంతవరకు థర్డ్ హౌస్ అనేది కూడా పాపస్థానం. ఎందుకంటే అష్టమం తృతీయం అవుతుంది. సో ఈ పాపస్థానంతో పరివర్తనం పొందినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు లగ్నాధిపతి తృతీయంలో, తృతీయాధిపతి లగ్నంలో ఉన్నాడు అనుకోండి. సో తృతీయ స్థానం ఏంటిది, కమ్యూనికేషను, తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్స్, విక్రమక్షేత్రం కదా, సో కష్టపడడం, ఇలాంటి వాటిని తెలుపుతుంది. సో ఈ యొక్క థర్డ్ హౌస్ మీద శుభగ్రహాల దృష్టి ఉన్నా లేదా శుభగ్రహం చూసినా ఆ వ్యక్తి సెల్ఫ్ ఎఫర్ట్స్తో సాధించి వెళ్ళడం జరుగుతుంది. అదే దాని మీద మళ్ళీ పాపగ్రహాల దృష్టో పాపగ్రహంతో కలయికో జరిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన సెల్ఫ్ ఎఫర్ట్స్ అన్నీ కూడా యూటిలైజేషన్ అంటే రియల్ టైంలోకి మనకు ఉపయోగపడకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏమవుతుంది, ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంటే ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ఒకళ్ళు బ్యాలెన్స్గా ఉన్నా, ఒకళ్ళు ఎక్కువగా ఉన్నా, ఒకళ్ళు తక్కువగా ఉన్నా బ్యాలెన్స్ అవుతుంది. అదే సెల్ఫ్ ఓన్ బిజినెస్ అనుకోండి, ఏమవుతుంది, ఒకవేళ చేస్తే 100% ప్రాఫిట్ మనకే, చేయకపోతే 100% లాస్ కూడా మనకే. ఇదే విధంగా ఫ్లక్చువేషన్స్ అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. దీన్నే కాల పరివర్తన యోగం కింద చెప్తున్నారు. జస్ట్ బేసిక్గా అర్థం కావడం కోసమే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు ఏదైనా రెఫరెన్స్ తీసుకుని ఆర్టికల్ అయినా కానీ సెర్చ్ చేయొచ్చు. ఓకే, ఆల్ రైట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సో ఈ టాపిక్స్, ఇలాంటి టాపిక్స్ అంటే పరివర్తన యోగాలు కావచ్చు, లేకపోతే నవాంశ తయారు చేయడం, ఇవన్నీ కూడా మనము బేసిక్స్ తెలుసుకోవడం కోసమే నేర్చుకుంటున్నాం. కానీ ఇవి ఎగ్జాక్ట్లీ ఇవే రిజల్ట్స్ ఇస్తాయి అనేది కాదు. ఎందుకనంటే ఆస్ట్రాలజీలో మనం కొంత అడ్వాన్స్ అయ్యాం. సో డిఫాల్ట్గా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకూడదు అనమాట. ఒక్కొక్కసారి పనిచేస్తుంది, కానీ 70 to 80% ఒక్కోసారి మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇవ్వవు అనమాట. ఎందుకనంటే వేరే గ్రహాల యొక్క ఆస్పెక్ట్స్ కావచ్చు, యాంగిల్స్ కావచ్చు, వేరే ఉంటూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఈ ఒకటి పని చేయకపోతూ ఉంటాయి. రెండోది ఏంటంటే, ఇక్కడ మనం దీన్ని ఇంకా నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను, ఈ యోగాల్ని ప్రాక్టికల్గా నేను చూడాలనుకుంటున్నాను, దీని రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే మనం ఆస్ట్రాలని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎలా అని అంటే, ఇప్పుడు లగ్న పంచమ భాగ్యాధిపతుల పరివర్తన యోగం ఉంది ఉదాహరణకి. ఇప్పుడు ఉదాహరణకి ఏ లగ్నమైనా తీసుకోండి. సో పంచమాధిపతి పరివర్తన యోగం మంచి రాశిలోనే ఉంటుంది. ఉదాహరణకి మేష లగ్నం తీసుకుంటే పంచమాధిపతి రవి లగ్నంలో ఉన్నాడు అనుకోండి, ఉచ్చులో ఉన్నట్టు, లగ్నాధిపతి పంచమంలో ఉన్నట్టు. ఓకే, ఆల్ రైట్, అది లగ్న పంచమాధిపతుల పరివర్తన యోగం. ఇక్కడ చూడండి, పంచమంలో పాపగ్రహం ఉండొచ్చా? సో పంచమంలో కోణంలో పాపగ్రహం ఉండకూడదు సహజంగా. సో అలాంటప్పుడు అట్లాంటి విషయాల్లో కొన్ని నెగిటివ్ అగ్రెసివ్ డెసిషన్స్, ఇలాంటి టఫ్ డెసిషన్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. సో అదేవిధంగా ఉదాహరణకి పంచమ సప్తమాధిపతుల పరివర్తన యోగం. ఉదాహరణకి పంచమాధిపతి సప్తమ స్థానంలో, సప్తమాధిపతి పంచమ స్థానంలో పరివర్తనం చెందాడు. సో 159 లాట్స్ది బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఈ విధంగా చెందినప్పుడు రవి నీచంలో ఉండడం, తర్వాత శుక్రుడేమో శత్రుక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. పంచమ సప్తమాధిపతుల పరివర్తన యోగం. మేబీ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కావచ్చు. ఒక్కోసారి రవి కానీ శుక్ర కానీ దశ అంతర్దశల్లో ఒకటి యోగించకపోవడం, ఇలాంటివి కూడా గమనిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్, ఒక కాటా లాంటిది తీసుకుంటే ఒక సైడ్ ఒక ఎనర్జీని వేసాం, ఇంకో సైడ్ ఇంకో ఎనర్జీ, అంటే ఒక క్వాంటిటీని వేసాం, ఇంకో సైడ్ ఒక క్వాంటిటీని వేసాం. సో అది ఎలా బ్యాలెన్స్ అవుతుంది, వీటి మధ్య కనెక్షన్ ఎలా ఉంది అనేది. ఉదాహరణకి మేషరాశి కుజుడిది, కుంభరాశి శనిది. సో శని కుజులు పరివర్తనం చెందారనుకోండి, వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటాయి.
ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ మీ ఇల్లు మీకు కంఫర్టబుల్ రెగ్యులర్గా, ఓకే, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మీకు కంఫర్టబుల్ కాదు, ఓకే పర్వాలేదు. సో కంప్లీట్గా వన్ డే మీరు ఇక్కడ, వన్ డే మీ ఫ్రెండ్ మీ ఇంట్లో మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలా ఎక్స్చేంజ్ అయ్యారనుకోండి, ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఫోన్ చేస్తుంటారు, ఎస్ పలానాది ఎక్కడుంది, బుక్స్ ఎక్కడున్నాయి, లేదా ఇంకోటి ఏది ఎక్కడుంది అని ఇక్కడ ఫోన్ చేస్తుంటారు, ఆయన ఇక్కడికి ఫోన్ చేస్తారు. ఆల్వేస్ కనెక్టివిటీ ఉంటుంటుంది అనమాట. సో అది పాజిటివ్ కనెక్టివిటీ అనుకోండి, ఎంజాయ్ చేస్తుంటారు. అదే నెగిటివ్ కనెక్టివిటీ అనుకోండి, సఫర్ అవుతూ ఉంటారు. సో ఏదో ఒకటి అంటే, ఎందుకనంటే మనం ఒకవేళ నెగిటివ్ కనెక్టివిటీ అంటే ఎనిమి ఒకవేళ మన ఇంట్లో వచ్చాడని తెలిస్తే, మనం వస్తాడు అని తెలిసినా కూడా మనం ఏదో ఒక ప్లాన్ చేసి పెడతాం. అంటే మనం సినిమాలో చూస్తుంటాం కదా, అయ్యో పడిపోతూ ఉంటాయి అలా. సో అలాంటి ఏ ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఆ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరిగింది అనేది మనం కంప్లీట్గా ఇక్కడ ఈ పరివర్తన యోగాల్లో మనం అబ్జర్వ్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, నక్షత్రాలకి ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు లగ్న పంచమాధిపతుల పరివర్తనం జరిగినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రాలతో కనుక ఎక్స్చేంజ్ జరిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి ఇదే మేష లగ్నానికి లగ్న పంచమాధిపతుల పరివర్తనం రాశి రీత్యా కాకుండా నక్షత్ర రీత్యా జరిగిందనుకోండి. ఉదాహరణకి చూద్దాం. మేష లగ్నం, కుజుడు వచ్చేసి రవి నక్షత్రంలో, ఉత్తరాషాఢ నక్షత్రంలో మకర రాశిలో ఉన్నాడు. రవి వచ్చేసేసి అదే మకర రాశిలో ధనిష్ట నక్షత్రంలో ఉన్నాడు. అంటే వాళ్ళిద్దరూ ఒకే నక్షత్రంలో లేరు, దానివల్ల ఒక అందుకు ప్లస్ పాయింట్. ఒకే రాశిలో ఉన్నారు. సో దశమంలో రవి ఉండడం అద్భుతం, కుజుడు లగ్నాధిపతి దశమంలో ఉండడం అద్భుతం, పంచమాధిపతి నక్షత్రంలో ఉండడం అద్భుతం, పంచమాధిపతితో కలిసి ఉండడం మళ్ళీ ఎక్సలెంట్. దానితో దశమంలో రవి కుజుల కలయిక ఇంకేంటి, మెడికల్ ఆర్ గవర్నమెంట్ ఇలాంటి ఫీల్డ్స్లో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మిగిలిన ప్లానటరీ పొజిషన్ కూడా చూడాలి, టైము దశ అంతర్దశలు ఎలాంటివి వస్తున్నాయో కూడా చూడాలి. సో వాటి సిగ్నిఫికెన్స్ ఎక్సలెంట్గా పంచమ దశమాధిపతుల పరివర్తన ఉంది కాబట్టి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే సంతాన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఉద్యోగ విషయంలో వాళ్ళు అనుకున్న విషయంలో, ఎందుకంటే 5 ఆపరేట్ అవుతుంది కాబట్టి చేంజ్ ఆఫ్ జాబ్, ఫ్రీక్వెంట్గా చేంజెస్ని చేస్తూ ఉంటారు. ఆ జాబ్ చేంజెస్ అన్నీ కూడా కంప్లీట్గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. ఎప్పుడు రవి కుజుల దశ అంతర్దశలు. సో రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రవి దశ కొంచెం తక్కువగా, కుజు దశ కొంచెం ఎక్కువగా రిజల్ట్ ఇవ్వచ్చు, కానీ బ్యాలెన్స్డ్గా వెళుతూ ఉంటుంది, కంప్లీట్గా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. ఆల్రైట్, ఇలా నక్షత్ర పరివర్తనం కూడా చూసుకోవచ్చు, అప్పుడు మీకు ఇంకెక్కువ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో నక్షత్ర పరివర్తనం చూశారు. సో ఒక్కోసారి ఈ యొక్క దుస్థానాలు 6, 8, 12 స్థానాలతో పరివర్తనం జరిగిందనుకోండి. సో అప్పుడు టిపికల్గా టఫ్గా రిజల్ట్స్ రావచ్చు. ఒకవేళ తృతీయాధిపతితో, సో సేమ్ అలానే మళ్ళీ మేష లగ్నానికి లగ్నాధిపతి తృతీయంలో, తృతీయాధిపతి లగ్నంలో ఇలా పరివర్తనం చెందారనుకోండి. సో అప్పుడు నక్షత్రాలతో ఎక్స్చేంజ్ అయినప్పుడు ఆ తృతీయ స్థానంలో ఉన్న నక్షత్రం ఏదైనా అనుకూలమైన నక్షత్రం ఉంటే పాజిటివ్గా, లేకపోతే ఈ 159 లాట్స్తో కాకుండా మిగిలిన 6, 8, 12 స్థానాలతో ఉన్న గ్రహంతో ఆ నక్షత్రంతో, ఉదాహరణకి మేషలగ్నం రాహు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, రాహు వచ్చేసి అష్టమ స్థానంలో ఉన్నాడు అనుకోండి. ఓకే, సో ఇక్కడ లగ్నాధిపతి తృతీయంలో ఉన్న, అష్టమంలో ఉన్న రాహు నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు వచ్చేసి లగ్నంలో ఉన్నాడు. సో అప్పుడు లగ్న తృతీయాధిపతుల పరివర్తన ఉంది, కానీ ఇక్కడ రాహు నక్షత్రంలో ఉండడం వల్ల రాహుకి కుజుడికి షష్టాష్టకం ఉన్నది, బుధుడికి రాహుకి షష్టాష్టకం ఉంది. తర్వాత కుజరాహుల షష్టాష్టకం మేష లగ్నానికి యోగకారకమైంది కాదు. తర్వాత భాతృకారకుడైన కుజుడు తృతీయంలో ఉండడం మంచిది కాదు. అదే ఒక పాపగ్రహం శని వచ్చేసేసి ధనస్సు రాశిలో ఉండి ఆ కుజుడిని ఆస్పెక్ట్ చేశాడు అనుకోండి ఉదాహరణకి, ఆటోమేటిక్గా టఫ్ రిజల్ట్స్ వస్తాయి ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి చూడాలి. ఇన్ కేస్ ఆఫ్ దట్ ఇంకో విషయం, సో ఇదే విధంగా ఇదే ప్లానెటరీ పొజిషన్ ఉంది, కుజుడు 10 డిగ్రీలకి ఇక్కడ ఉన్నాడు, బుధుడు 10 డిగ్రీలకి మేషంలో ఉన్నాడు. అదే ఆరుద్ర నక్షత్రం, అదే మేషరాశి, బుధుడు అక్కడే 10 డిగ్రీలకి అశ్విని నక్షత్రంలో ఉన్నాడు, బాగానే ఉంది. సాధారణంగా ఏంటిది, మకర రాశి 10th హౌస్ అవుతుంది, అంటే దశమం అవుతుంది. ఈ దశమం 10 డిగ్రీలకి ఉంటుంది కదా. ఉదాహరణకి ఆ వ్యక్తికి 30 సంవత్సరాలు వచ్చే వరకు వెస్టర్న్ ప్రోగ్రెషన్ ప్రకారం ఈ దశమం మూవ్ అయ్యి కుంభంలోకి వస్తుంది. ఎక్సలెంట్గా 10th హౌస్ ట్రైన్ మార్స్ జరుగుతుంది, 10th హౌస్ సెక్స్టైల్ మెర్క్యూరీ జరుగుతుంది. అనలిటికల్గా తీసుకున్న ప్రతి డెసిషను రైటే అవుతుంది. సో అంటే ఇది కరెక్టా కాదా అని చెప్పి టెస్టింగ్ నేచర్ ఉండే ఈ కుజరాహుల షష్టాష్టకం కావచ్చు, కుజుడు రాహు నక్షత్రంలో ఉండడం కావచ్చు, ఇదంతా కూడా
ఆకస్మికంగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తుంది. ఏ దశ అంతర్దశ జరిగినా కూడా సంబంధం లేదు. సో సేమ్ కాంబినేషన్ ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తుంది, సేమ్ కాంబినేషన్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఆ డిగ్రీస్ ప్రాస్పెక్టివ్, నక్షత్రం ప్రాస్పెక్టివ్ని తీసుకుని అంశలో ఎలా బలంగా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మల్టిపుల్ పారామీటర్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఇది ఎంతవరకు యోగిస్తుందని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ పరివర్తన యోగాన్ని మనం తీసుకోవాలా అవసరం లేదా, ఇది పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందా లేకపోతే రాదా, ఇలాంటి వాటిని చూడాలి. ఇప్పుడు ఇంకొక లగ్నాలకి ఎలా ఉంటుందనంటే ఉదాహరణకి మకర లగ్నం తీసుకున్నారనుకోండి, బుధుడు భాగ్యాధిపతి కోణాధిపతి, శుక్రుడు కేంద్ర కోణాధిపతి. ఇక్కడ శుక్రుడు కన్యలో శుక్రుడు బుధుడితో కలిసి తులారాశిలో ఉన్నాడు అనుకోండి, భాగ్య దశమాధిపతుల కలయిక అది మంచిది. అదే శుక్రుడు కన్యలో నీచంలో పడ్డాడు అనుకోండి, బుధుడు వచ్చేసేసి ఈ యొక్క తులారాశిలో అంటే భాగ్య దశమాధిపతుల పరివర్తన యోగం ఉంది. అంటే దశమాధిపతి నీచంలో ఉన్నాడు అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటే పరివర్తన యోగం బాగానే ఉంది కానీ రాశి బలంగా లేదుగా. సో రాశి నీచంలో పడింది కాబట్టి అలాంటి టైంలో కూడా మనకి నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే ఆ గ్రహం ఉన్న నక్షత్రాధిపతి లాభంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు కన్యలో ఉత్తరా నక్షత్రం ఉంటుంది, తర్వాత హస్తా నక్షత్రం ఉంటుంది, తర్వాత చిత్తా నక్షత్రం ఉంది. ఇలాంటి సమయంలో ఈ శుక్రుడు వచ్చేసి ఈ యొక్క చిత్తా నక్షత్రంలో కుజుడు నక్షత్రంలో ఉన్నాడు, లాభాధిపతి మకర లగ్నానికి లాభస్థానంలోనే ఉన్నాడు అనుకోండి, ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకోటి ఇది చరలగ్నం కాబట్టి చరలగ్నానికి కుజుడు బాధకుడు అవుతాడు. అలాంటి సమయంలో కుజుడు వచ్చేసి 12వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి ఒక్కోసారి ఆ శుక్రదశ కూడా అన్ఎక్స్పెక్టెడ్ శుక్రుడు నీచంలో పడ్డాడు, ఆయన పరివర్తన యోగం ఉంది, పరివర్తన యోగం సక్సెస్ అయ్యింది. ఈ యొక్క బాధకుడు 12వ ఇంట్లో ఉంటే యోగిస్తాడనే విషయం తెలియకుండా మనం ఏ రూల్ని చూస్తున్నాం అనేది కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో వాటిని 1 by 1 లేయర్ వైజ్గా అబ్జర్వ్ చేసి ఒక్కొక్క దాన్ని పక్కకు పెట్టుకోవాలి. అప్పుడే మనకి అసలు ఏది ఎందుకు యోగిస్తుంది అనేది క్లారిటీ వస్తుంది. ఇది ఒక ఉదాహరణ. పరివర్తన యోగాలన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈజ్గా డిఫాల్ట్ రూల్స్ ఏమున్నాయో ఫస్ట్ అర్థం చేసుకుని తర్వాత మనకు వచ్చిన సబ్జెక్ట్తో దాన్ని ఇంప్రూవైజేషన్ చేసుకుని జరుగుతుందా లేదా అనేది కొన్ని చార్ట్స్ తీసుకుని అనలైజ్ చేస్తే కానీ మనకి క్లారిటీగా పనిచేస్తున్నాయా లేదా అర్థం కాదు. అంతేగాని ఇది ఉంది అని చెప్పేసి మీరు డ్రాస్టిక్గా ప్రిడిక్షన్ ఇవ్వకూడదు. దాన్ని ఫస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకున్న తర్వాత వర్కౌట్ అవుతుంది అని తెలిసినప్పుడే మనకి కాన్ఫిడెంట్గా ఒక 100 చార్ట్లన్నా కనీసం తీసుకుని చెప్పినప్పుడే ఇలాంటి పరివర్తన యోగాలు మీరు ఇన్స్టెంట్గా చెప్పచ్చు. ఇంకోటి ఆ నక్షత్రాధిపతి కూడా లాభంలో ఉన్నాడు ఇప్పుడు ఒక్కొక్క లగ్నానికి. ఇంకోటి ఉదాహరణకి వృషభ లగ్నాన్ని తీసుకుంటే లగ్న భాగ్యాధిపతుల పరివర్తన యోగం మంచిదే. కాకపోతే ఏంటంటే చరము స్థిరము ద్విస్వభావము అని 3 రాశులు ఉన్నాయి కదా. ఈ స్థిర రాశికి 9వ స్థానాధిపతి బాధకుడు అవుతాడు. సో ఈ యొక్క వృషభ లగ్నానికి లగ్న దశమాధిపతుల పరివర్తన యోగం బాగానే పనిచేస్తుంది కానీ లగ్న భాగ్యాధిపతుల పరివర్తన యోగం ఉదాహరణకి లగ్నంలో శని ఉండొచ్చు వృషభ రాశిలో, ఎందుకంటే తులారాశి వృషభ రాశి శనికి మంచి క్షేత్రాలు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే శుక్రుడు వెళ్ళి మకర రాశిలో ఉన్నాడా కుంభరాశిలో ఉన్నాడా అనేది ఈ పరివర్తనాన్ని డిఫైన్ చేసేది. అదే మకర రాశిలో ఉంటే లగ్న భాగ్యాధిపతుల పరివర్తన యోగం అవుతుంది, కుంభరాశిలో ఉంటే లగ్న దశమాధిపతుల పరివర్తన యోగం అవుతుందిగా. సో దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఇంకోటి శని కృత్తిక రోహిణి మృగశిర ఏ నక్షత్రాల్లో ఉండేదానికి అవకాశం ఉంది. సో ఉదాహరణకి కృత్తిక నక్షత్రం ఉంది, రోహిణి నక్షత్రం ఉంది, మృగశిర నక్షత్రం ఉంది. సో ఈ లగ్నానికి ఏది బెటర్గా ఉంది నక్షత్రం, ఉదాహరణకి మనం కుజుడి యొక్క నక్షత్రంలో ఈ 2 గ్రహాలు ఉన్నాయని అనుకుంటే ఈ కుజుడు లాభంలో ఉన్నాడు అనుకోండి, లగ్న ఉదాహరణకి కుంభంలో కూడా కుజ నక్షత్రం ఉంటుంది కాబట్టి శుక్రుడు ఈ యొక్క కుజ నక్షత్రంలో ధనిష్ట నక్షత్రంలో, శని వచ్చేసేసి మృగశిర నక్షత్రంలో పరివర్తనం చెందారు. లగ్నం ఒక 15 డిగ్రీలకో 16 డిగ్రీలకో పడింది, ఏ నక్షత్రంలో పడినా పర్వాలేదు. అంటే లగ్నానికి వ్యయభావంలోకి గ్రహాలు వెళ్ళకూడదు, లగ్నంలోనే ఉండాలి. ఆల్రైట్. ఇలాంటి సమయాల్లో కుజుడు సహజంగా ఏ రాశుల్లో ఉంటే ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తాడు, 2వ స్థానంలో అయినా. 2వ స్థానం అని అంటే ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెంట్. కుజుడు పాపగ్రహం 2లో ఉండకూడదు కానీ 6లో తీసుకోవచ్చు, మీరు 11లో తీసుకోవచ్చు. సో ఉదాహరణకి కుజుడు కనుక మీనంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఈ పరివర్తన యోగానికి ఆయన ఆక్యుపై చేసిన నక్షత్రనాథుడు ఎవరైతే ఉన్నాడో ఆయన లాభంలో ఉన్నాడు కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? పరివర్తన యోగంతో పాటు ఆ నక్షత్రనాథుడు సరైన సిగ్నిఫికెన్స్ని కలగజేస్తూ
మంచి రాశిలో ఉంటే, అంటే ఉదాహరణకి వీళ్ళిద్దరూ కుజ నక్షత్రంలో ఉన్నారు, ఆ కుజుడు నీచంలో పడ్డాడు అనుకోండి, అప్పుడు దాని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. సో ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రనాథుడు బలంగా ఉన్నాడా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా చరాస్థిర దుస్వభావ రాశులకి ఆ యొక్క ఏమేమి అవుతున్నారు, ఆ రాశులు కూడా బలంగా ఉన్నాయా లేదా. ఎందుకంటే శనికి శుక్రుడి రాశి, శుక్రుడికి శని రాశి పర్వాలేదు, బలవంతమైన రాశులే. అలా కాకుండా శుక్రుడు నీచంలో పడిపోవడం. ఇప్పుడు ఉదాహరణకి వృషభ లగ్నానికి లగ్న పంచమాధిపతుల పరివర్తన యోగం పడితే శుక్రుడు కనిలో పడిపోతాడు, లగ్నాధిపతి నీచంలో పడిపోతాడు, అప్పుడు కొంచెం ఇబ్బందిగా. సో ఈ విధంగా మనం ఆ రాశి బలంగా ఉందా, పరివర్తనంతో పాటు రాశి కూడా చాలా ఇంపార్టెంట్, నక్షత్రం కూడా ఇంపార్టెంట్, అది ఎంతవరకు బలాన్ని ఇస్తుంది, మిగిలిన ప్లానటరీ పొజిషన్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చూసుకొని మనం పరివర్తన యోగాల గురించి మాట్లాడాలి. అలా కాకుండా డిఫాల్ట్గా పరివర్తన యోగం గురించి మాట్లాడితే మనం ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది.